హాయ్ అండి. వెల్కమ్ టు డిఎస్సి ఇన్ఫార్మర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ హెచ్జిటి 8వ తారీఖు ఆఫ్టర్నూన్ జరిగినటువంటి ఎగ్జామ్లో ఏ ఏరియాస్లో క్వశ్చన్లు అనేవి వచ్చాయో, ఏ క్వశ్చన్లు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం. ఓకే అండి. ముందు ఈ వీడియో చూసే ముందు ఎక్కువగా మనం ముందు టెట్ పాస్ అవటం ఎలా అనే ఒక వీడియో చేసాం. ఆ వీడియో చూసిన వాళ్ళు ఒక్కసారి దాన్ని రెఫరెన్స్తో ఒకసారి చూడండి. అంటే మనం దాంట్లో ఆ టెట్ పాస్ అవటం ఎలా అనే వీడియోలో మనం చాలా రకాలైనటువంటి ఏరియాస్ చెప్పాం. వాటిలో మ్యాక్సిమం ఏరియాస్ అనేవి కవర్ చేసుకుంటూ ఈ బిట్లు అయితే రావటం జరిగింది. ఫస్ట్ తెలుగు చూద్దాం. వ్యుత్పత్తి అర్థం ఒకటి ఇచ్చాడు, సౌరుడు, సంతానం, నానార్థాలు అనేది ఇచ్చాడు, సంధి, ధర్మ ప్లస్ ఉపదేశం, బాల్య క్రీడలు, సమాసం, దీపం అనేది ప్రకృతి వికృతి. నెక్స్ట్ సత్యమహిమ పాఠ్యాంశం ఇతివృత్తం అయితే ఇచ్చాడు. అపరిచిత పద్యం, అపరిచిత గద్యం, జయగీతం, గోరంత దాన్ని కొండంత చేసి చెప్పేటటువంటి అలంకారం. తిక్కన గారి బిరుదు అడిగాడండి. కంఠ్యాల గురించి అడిగాడు వర్ణమాలలో. ఓకే, పదుమూరి గంగాధర గ్రంథాలయం ఎక్కడ ఉంది అనేది అయితే అడగటం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సైకాలజీ చూద్దాం. సైకాలజీలో యానిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం ఎవరు రచించారు? పరీక్ష పాస్ అవని విద్యార్థి పరీక్ష రాయటం వల్ల ఉపయోగం లేదు అనేది ఏ రక్షక తంత్రం? అభ్యసన బదలాయింపు, వ్యతిరేక బదలాయింపు పైన అయితే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వటం జరిగింది. పావులో సిద్ధాంతం పైన ఒక క్వశ్చన్ ఇచ్చారు. పెరుగుదల లక్షణాలపైన ఒక క్వశ్చన్ అడిగారు. పొదుపు గణన సూత్రం అడిగారు. స్టాటిస్టిక్స్ అంటే మనకి వాటిపైన ఎస్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్, మార్గదర్శకత్వం, మంత్రణం పైన ఒక క్వశ్చన్ అడిగాడు. బోధనావేత్తలు, పుస్తకాలు మ్యాచింగ్ అడిగారు అనమాట. అభ్యసన వైకల్యాలు, ఇది కూడా మ్యాచింగ్ అనమాట. ఓకే, ఎన్సిఎఫ్, ఆర్టీ యాక్ట్, ఎన్సిఎఫ్ యాక్ట్ ఉన్నాయి కదా, ఎన్సిఎఫ్ పైన 2 క్వశ్చన్లు ఇచ్చారు. ఎన్సిఆర్టీ ప్రకారం ఉపాధ్యాయులు సామర్థ్యాల్లో లేనిది, దాని పైన ఒక క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. ఇవి సైకాలజీ. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో కింద వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఆ గ్రూప్ లింక్లో ఈ పీడిఎఫ్ని పోస్ట్ చేయటం జరుగుతుంది. గ్రూప్లో జాయిన్ అవ్వండి అందరూ. ఓకే, నెక్స్ట్ ఇంగ్లీష్ చూద్దాం. ఇంగ్లీష్లో డైరెక్ట్ స్పీచ్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ప్యాసివ్ వాయిస్లో ఇవి కెన్, మోడల్ ఆక్సిలరీ వెర్బ్లో కెన్ పైన ఒక క్వశ్చన్ అయితే అడగటం జరిగింది. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, ఆర్టికల్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఈడిఎం అయితే ఒకటి ఇవ్వటం అయితే జరిగింది. ఈడిఎం, హోమోఫోన్స్, హోమోనిమ్స్ ఉంటాయి కదా, హోమోఫోన్స్ పైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్, కరెక్షన్ ఆఫ్ స్పెల్లింగ్, ఓకే, వర్డ్లో కరెక్షన్ ఆఫ్ స్పెల్లింగ్ అడగడం. సినానిమ్స్, ప్రిఫిక్స్, సఫిక్స్, ఫ్రేజల్ వెర్బ్, ఒక పోయం ఒకటి, పారాగ్రాఫ్ ఒకటి, పంక్చువేషన్ మార్క్స్. ఫొనెటిక్స్లో వర్డ్స్, సెంటెన్సెస్ గురించి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అండ్ ప్రిపోజిషన్ పైన అయితే మనకి క్వశ్చన్ అడగటం అయితే జరిగింది. నెక్స్ట్ మ్యాథ్స్ చూసినట్లయితే ప్రధానంగా ఒక వడ్డీ లెక్క, ఇంట్రెస్ట్ పైన ప్రాబ్లం ఒకటి ఇవ్వటం జరిగింది. ప్రధాన సంఖ్యలు, దీర్ఘచతురస్ర వైశాల్యం పైన 2 క్వశ్చన్లు అయితే అడగటం జరిగింది. సాంబార్ త్రిభుజం చతురస్రం పైన వాటి చుట్టుకొలతల మీద 2 క్వశ్చన్లు, దానిపైన ఒక్కొక్క క్వశ్చన్. గోళం ఉపరితల వైశాల్యం, సంపూర్ణతల వైశాల్యం పైన నిష్పత్తి. ఓకే, నెక్స్ట్ దశాంశ స్థానాల యొక్క కూడికైతే ఇవ్వటం జరిగింది. ఓకేనా. ఎడిషన్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. నెక్స్ట్ కారణాంకాలు, ఫ్యాక్టర్స్, బీజగణితం పైన 2 క్వశ్చన్లు ఇవ్వటం జరిగింది. కన్వర్షన్ ఆఫ్ యూనిట్స్ కూడా ఇచ్చాడు. ఓకే, హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, గసాబా పైన ఒక క్వశ్చన్, వర్గాల పైన ఒక క్వశ్చన్ అయితే ఇవ్వటం జరిగిందనమాట. నెక్స్ట్ మెథడ్స్లో డామినో కార్డులు, పాఠ్య ప్రణాళిక సోపానాలు, బ్లూమ్స్ వర్గీకరణ, భాస్కర 2, బ్రహ్మగుప్త 2 డేట్ ఆఫ్ బర్త్లు అయితే అడగటం జరిగింది. ప్లేవే మెథడ్, ఇన్వెస్టిగేషన్ మెథడ్ పైన క్వశ్చన్లు అయితే అడగటం జరిగింది అనమాట. నెక్స్ట్ కరికులం గురించి కూడా అడగటం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈవీఎస్లో మనకి అంతర ఫలదీకరణం జరుపుకునే జీవులు. నెక్స్ట్ సరుకు రవాణా చేసే వాహనాలు ఏవి? ఎండమిక్ జాతులు, కేవలం ఒకే ప్రదేశానికి పరిమితమై ఉండే వాటిని ఎండమిక్ జాతులు. మున్సిపల్ కార్పొరేషన్ విధులు కానివి 5th క్లాస్ ఈవీఎస్లో ఉంటుందండి. మనకి ఇక్కడ మొఘల్స్లో ఆర్డర్ ఇచ్చాడు. బాబర్, అక్బర్, షాజహాన్, జహాంగీర్ వాళ్ళని ఒక ఆర్డర్లో పెట్టమని ఇచ్చాడు. నెక్స్ట్ మధ్యయుగం, పానిపట్టు యుద్ధం చేసిన ఢిల్లీ రాజవంశం ఏది? ఓకే,
నెక్స్ట్ ప్లాసీ, బక్సార్, మరాఠా వన్, మైసూర్ వన్ ఈ యుద్ధాల యొక్క వరుస క్రమం. నేడలు ఏర్పడటానికి కావాల్సినవి 6th క్లాస్ సైన్స్. తోలుబొమ్మ నవాబులతో మనకి పని కాదు, మనమే నవాబులు కావాలన్న గవర్నర్ జనరల్ 8th క్లాస్ హిస్టరీ, మనగతాలు. నీటిని శుభ్రపరిచే దశలు. ప్రపంచ పటాలపైన ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. భారతదేశంలో ఎక్కడైనా నివసించవచ్చు అనేది ఏ ఆర్టికల్, దానిపైన క్వశ్చన్ అడగడం జరిగింది. మైదానాల యొక్క సముద్ర మట్టం ఎంత? ఇది మనకి 7th క్లాస్ 6th క్లాస్ పటాలు అనే దాంట్లో ఉంటుందండి. ఇది మనకి 8వ తారీఖు మధ్యాహ్నం వచ్చిన పేపర్ యొక్క అనాలిసిస్ అన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి డిఎస్ ఇన్ఫార్మర్.